శ్రీకాంతాచారి జన్మ స్థలమైన కొడిచేరి గ్రామ ప్రజలకు, అట్లాగే నాతో పాటు పాదయాత్ర చేస్తున్న నా సోదరులందరికీ ఉద్యమాభివందనాలు. ఇంతకుముందు నరేంద్ర భాయ్ చెప్పినట్టు చట్టసభల్లో బీసీ వాటా ఉంటే మా శంకరమ్మ ఇవాళ ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీ అవుతుంది. చాలామంది అనుకుంటుంటారు ఆయనే పదవి కోసం త్యాగం చేసిండా అని హెచ్చడి చేస్తుంటారు. నిజానికి తెలంగాణ రావాలి, తెలంగాణ బిడ్డలు తెలంగాణను పరిపాలించుకోవాలి, తెలంగాణ ప్రజలే నాయకులు కావాలని కదా త్యాగం చేసింది. త్యాగం చేసిన కుటుంబం నుంచి నాయకత్వం లేకుండా అవకాశవాదులు, తెలంగాణ ద్రోహులు దీన్ని పాలించే హక్కుందా? శ్రీకాంతాచార్య కుటుంబం నుంచి, బెల్లి లలిత కుటుంబం నుంచి పాలకులు కాకూడదా అనేది మనం ప్రధానంగా ప్రశ్నించుకున్నప్పుడు ఎందుకు కాలేకపోయినరు? ఇవాళ ఈ దేశంలో కులం ఉన్నది. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన పార్లమెంటులో మనం లేం, బీసీల త్యాగాలున్నా ఇవాళ తెలంగాణ కోసం పోరాటం చేసిన తెలంగాణ అసెంబ్లీలో కూడా మనం లేం. కాబట్టి చట్టసభల్లో వాటా అనేది ఎస్సీ ఎస్టీలకు ఉన్నట్టు, ఎస్సీ నియోజకవర్గాలు ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నట్టు మనకు కూడా బీసీ నియోజకవర్గాలు ఉంటే ఏ పార్టీ అయినా బీసీలకు ఇవ్వాల్సిందే తప్ప వేరే మార్గం లేదు. ఓకే, అయితే ఈ చట్టసభల్లో మరి ఉంటే ఏమీ లాభం అనేది మనం పోతున్నామా అనేది మనకు ప్రశ్న వస్తుంది. ఇవాళ చట్టసభల్లో మన వాళ్ళు ఉంటేనే మనకు మేలు జరిగే అంశాలు అక్కడ నిర్ణయించబడతాయి. పార్లమెంటు అసెంబ్లీలో మనలు లేకుండా అగ్రకులాలు, బ్రాహ్మణులు, వెలమనో, రెడ్డో, ఇంకో ఎవరో ఉంటే వాళ్ళు బీసీలకు మేలు చేసేది లేదు. మన పిల్లలకు ఉద్యోగాలు రాకుండా పోతున్నాయి, మన పిల్లలకు విద్యా అవకాశాలు రాకుండా పోతున్నాయి. ఒకప్పుడు అనేది బీసీలకు తక్కువ మార్కులు వచ్చినా ఉద్యోగాలు వస్తున్నాయి, తక్కువ మార్కులు వచ్చినా విద్యా అవకాశాలు వస్తున్నాయని. కానీ ఇవాళ అవి పోతున్నాయి. ఇవాళ బీసీలకు ఎక్కువ మార్కులు వచ్చినా వస్తలేవు, అదే అగ్రకులాలకు తక్కువ మార్కులు వచ్చిన ఉద్యోగ ఉద్యోగాలు అనేటివి వస్తున్నాయి. కాబట్టి మన బిడ్డలు బాగుపడాలంటే మనం పార్లమెంటులో, అసెంబ్లీలో ఉండాలి అంటే చట్టసభల్లో బీసీ వాటా కావాలి. మనం తెలంగాణ సాధించుకున్నాం శ్రీకాంతాచారి త్యాగం వల్ల. శ్రీకాంతాచారి త్యాగం ఒక మూలమలుపు, దాని తర్వాతనే ఉద్యమాలు బలోపేతమైనవి. కనుక ఇవాళ శ్రీకాంతాచారి ఆలోచనతో, ఆయన ఆశయ సాధనకై, ఆయన స్ఫూర్తిగానే మేము ఇవాళ ఈ పాదయాత్ర కొనసాగిస్తున్నామని చెప్పి శంకరక్కకు చెప్తున్నాం. అట్లనే శంకరక్కను కూడా ఈ పాదయాత్రకు మద్దతు కోరుతున్నాం. అదే సమయంలో మీ గ్రామం నుంచి మీరందరూ కూడా బహుశా 20 తారీఖు సభ ఉంటుంది సర్దార్ సర్వాయి పాపన్న గ్రామంలో. ఆ గ్రామానికి కూడా మీరందరూ కూడా రావాలని, బీసీ మహాసభ ఒకటి జరగనున్నది, అక్కడికి రావాలి. విజయవంతం చేయడం ద్వారానే బీసీల సంక్షేమం అనేది జరుగుతుంది అనేది గుర్తించి, కేవలం ఇది శంకరక్క పదవి కోసమో లేదా శ్రీకాంతాచారి త్యాగాన్ని పదే గుర్తు చేసుకోవడమో మాత్రమే కాదు, వీరిని గుర్తు చేసుకోవడం, వీరి పదవులు కోరడం అంటే మన బీసీ ప్రజలందరి సంక్షేమం కోరడం కూడా అనేది గుర్తుపెట్టుకొని మీరందరూ అక్కడికి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇవాళ ఇక్కడ తర్వాత నెక్స్ట్ శాలిగౌరారం, తర్వాత అరవపల్లి, కరువిరాల కొత్తగూడెం, తుంగతుర్తి, దొడ్డికొమరేవూరు, కడవెండి, తర్వాత పాలకుర్తి, కిలాషాపూర్, ఇట్లా 400 కిలోమీటర్లు మేము పాదయాత్ర చేస్తున్నాం. దాదాపు ఇప్పటికి సగంకు దాటినాం మేము. ఈ పాదయాత్ర అంతా కూడా కేవలం మా కోసమో శంకరక్క కోసమో కాదు, మన బీసీ విద్యార్థులకు, మన భవిష్యత్ తరాలకు, వాళ్ళ క్షేమం కోసం మనం ఈ పాదయాత్రను చేస్తున్నాం. కాబట్టి ఇది మనందరి పాదయాత్ర అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. జై బీసీ, సాధిస్తాం చట్టసభల్లో బీసీ వాటా, సాధిస్తాం చట్టసభల్లో బీసీ వాటా. తర్వాత పటేల్ వనజక్క ఈ వేదిక మీదకి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నిధులు నియామకాల కోసం ప్రారంభించినటువంటి శ్రీకాంతాచారి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఒక మాంసాన్ని కరగబోసి నూనె చేసి ఒక నరాన్ని ఒత్తి చేసి 4 కోట్ల ప్రజల గుండెల్లో వెలుతురిచ్చినటువంటి శ్రీకాంతాచారి వాళ్ళ ప్రతి ఒక్క 4 కోట్ల ప్రజల గుండెలో ఉన్నాడు శ్రీకాంతాచారి. అలాంటి శ్రీకాంతాచారి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ శ్రీకాంతాచారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటున్నారు. కానీ ఎంతమందో శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు 10 మంది, 1000 మంది అమరులయ్యారు. మరి స్వాతంత్ర సమరయోధులు ఆ రోజు మరి ఎంతోమంది కూడా పోరాడారు తెలంగాణ రాష్ట్రం కోసం, సాయుధ పోరాటం కోసం. మరి ఈరోజు బీసీలు మరి ఎంతోమంది పాదయాత్ర, మన బీసీ రిజర్వేషన్ల కోసం పాదయాత్ర చేయడం మొదలుపెట్టిండ్రు. ఈ మహిళలు, ఈ అన్నతమ్ములు ఎవరి కోసం అంటే ఏదైనా
ఒక ధైర్యంతో ముందడిగేసినప్పుడే సాధించగలుగుతాం. ధైర్యం లేనిది ముందడిగేది ఏది కూడా సాధించలేము. ఇలా శ్రీకాంతాచారి త్యాగం చేయండి తెలంగాణ రాష్ట్రం లేదు. ఇవాళ బీసీలు పాదయాత్ర చేసేది కూడా, వాళ్ళు కొట్లాడేది, వాళ్ళు పోరాడేది కూడా మా బీసీ వాటాలు, మా బీసీ హక్కులు మాకు కావాలి, మా రిజర్వేషన్లు మాకు కావాలని చెప్పేసి మరి పాదయాత్ర, మరి మహిళలు కానీ అన్నదమ్ములు కానీ ఈ ఎండల ఒక్కొక్క ఊరుకు మరి ఊరుకో బుక్కడు నీళ్లు దాక్కుంటా ఎక్కడో అన్నము ఎక్కడో చెట్ల కింద కూర్చొని మరి పాదయాత్ర చేయడం మరి నాకు చాలా గర్వంగా ఉన్నది. ఎందుకంటే ఒక బీసీలు అంటే బీసీ సంఘాలు పెట్టగానే ఎవ్వరు రాదు నాయకులు. అదే ఇంకా వరం ఓసీ సంఘాలు వాళ్ళు ఏదైనా ఫంక్షన్ హాల్లో సంఘాలు పెట్టుకుంటే అక్కడికి అందరు నాయకులు వస్తారు. మరి బీసీలకు ఏమైంది? బీసీ ఓట్లు ఎంత, బీసీ ఓటు బ్యాంక్ ఎంత, ఓసీ ఓటు బ్యాంక్ ఎంత? 80% మనం ఎస్సీ ఎస్టీ బీసీ ఉన్నాం. ఓసీ ఒక 20% ఉంది. 20% ఉన్న ఓసీలకు అంత ప్రిఫరెన్స్ ఏంటి? 80% ఉన్నటువంటి కులాలకి ఇంత మరి తక్కువ చూపింది గవర్నమెంట్ అని. మరి మీరు పోరాటం, మీ పోరాటంలో మేము తల్లిదండ్రులు శ్రీకాంతాచారి త్యాగాన్ని మీరు ఎక్కడ పాదయాత్ర చేయని, మీకేం కావాలన్నా మేము సహాయ సహకారంతో ముందు అందిస్తామని మీ పాదయాత్ర చేసిన వాళ్ళందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. జోహార్ అమరర్ శ్రీకాంతాచారి, జోహార్ జోహార్, జోహార్ అమరర్ శ్రీకాంతాచారి, జోహార్ జోహార్. శ్రీకాంతాచారి గారి తండ్రి గారైన వెంకటాచారి గారు మాట్లాడాల్సిందిగా. ఇక్కడ ఈరోజు మిత్రులు, అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు ఈ పాదయాత్రలో మహబూబ్నగర్ నుండి పాదయాత్ర స్టార్ట్ చేసి ఈరోజు 11వ రోజు 210 కిలోమీటర్లు నడుచుకుంటూ ఈ ఎండల అవస్థపడుకుంటూ ఎన్నడేళ్ళలేని వాళ్ళు కూడా ఈరోజు పాదయాత్రలో పాల్గొని వచ్చినందుకు అక్క చెల్లెళ్ళకు, అన్నదమ్ములకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం శ్రీకాంతాచారి తల్లిగా. ఎందుకంటే వాళ్ళ సొంత కుటుంబం కోసానికి కాదు, వాళ్ళ కోసానికి కాదు, వాళ్ళ పిల్లల కోసానికి కాదు, మొత్తం టోటల్ బీసీ సంఘం, ఎస్సీ ఎస్టీ బీసీల సంఘం అందరూ ముందుకు రావాలి, అందరూ బతుకులు బాగుపడాలి. ఆ రోజు తెలంగాణ కోసానికి శ్రీకాంతాచారి త్యాగం చేశాడు. ఈరోజు మన బీసీ సంఘాల, మన బీసీ బిడ్డల కోసానికి మేము త్యాగం చేస్తామని వాళ్ళు పాదయాత్ర మొదలుపెట్టి ఎంత ఎండకైనా, ఆకలికైనా, దూపకైనా ఓర్చుకొని ఈరోజు నడుచుకుంటూ మన పొడిచేడు గ్రామానికి గ్రామానికి రావాలని, శ్రీకాంతాచారి కుటుంబాన్ని వాళ్ళ ఆదర్శంగా తీసుకోవాలని, వాళ్ళని దీవెనలు తీసుకోవాలని ఇక్కడికి రావడం వాళ్ళు జరిగింది. వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. శ్రీకాంతాచారి తండ్రిగా మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మీరు ప్రతి ఒక్కటి మా నుండి అయ్యేది, మా తల్లిదండ్రుల నుండి అయ్యేది ఏదేనికైనా ఇప్పుడు శంకరమ్మ గారు చెప్పినట్టు మేము ప్రతి ఒక్క దానికి మనకు ఉద్యమాలు, ఈ పాదయాత్రలు మనకేం కొత్త కాదు. 100 కొద్ది 1000 కొద్దికి పాదయాత్రలు చేసిన రోజులు ఉన్నాయి, బస్సు యాత్రలు పెట్టిన రోజులు ఉన్నాయి, అన్నీ నడిపించడం చేసిన. ఇప్పటికి కూడా మన సంఘాని కోసానికి, మన బీసీల కోసానికి, మన ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసానికి మేము తల్లిదండ్రులుగా మేము ఏ ఉద్యమానికైనా మేము ముందుంటామని మీ అందరి ముందట మేము విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా మీకు ఎల్లకాలం వెంటనే ఉంటామని, మీ ముందరసలనే మేమే ఉంటామని, మాకు అవకాశం ఉన్నక్కడ మేము ఎక్కడే కానీ మమ్మల్ని ఇది ఇన్వాల్వ్ చేస్తే మేము దాంట్లో ముందంజలో ఉంటాము. మిమ్మల్ని ముందు నడిపిస్తూ మేము కూడా నడుస్తూ మన బీసీల పొడిచేడు గ్రామ పెద్దలకు, అట్లాగే శ్రీకాంతాచారి, అమరుడు శ్రీకాంతాచారి కుటుంబ సభ్యులకు, అమ్మ నాన్నలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా పేరు పటేల్ వనజ. పాదయాత్ర 1 తారీఖు నుంచి మరి ఈరోజు 210 కిలోమీటర్లు దాటి అమరవీరుల సాక్షిగా చట్టసభల్లో బీసీ వాటా సాధనే లక్ష్యంగా మరి ఈ పాదయాత్ర సాగుతున్న పరిస్థితి. నిరంతరం బీసీలు పోరాటాలు చేయడం, మరి అగ్రకులాలేమో రాజ్యాధికారంలో ఉండడం అనేది మన స్వాతంత్ర దేశంలో 75 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిస్థితి ఇది. కాబట్టి ఇంకా ఎంతకాలం భరిద్దాం మనం? ఎంతోమంది మన పిల్లలు ఎంతో కడుపుకోత మిగిల్చి ఇవాళ తెలంగాణ ఉద్యమంలో తెచ్చిన తెలంగాణ ఎవరి పాలైందంటే దొరల పాలైన పరిస్థితి. మన ముంగట్నే వాళ్ళ కుటుంబాలు విలవిలలాడుతూ కన్న పిల్లలను దూరం చేసుకొని కంటికి పుట్టెడు ఏడుస్తూ బతుకుతున్న పరిస్థితి మన కళ్ళ ముంగట కనబడుతుంది. కాబట్టి ఇలా
బీసీ పాదయాత్ర ఎందుకు అమరుల దగ్గరికి వెళ్ళే జరుగుతుంది, అమరవీరుల గ్రామాలను ఎందుకు తాకుతూనే ఎందుకు నడుస్తుంది అంటే ఇవాళ మనల్ని మనమే గౌరవించుకోవాలి. ఈరోజు మన కోసము ఏ అగ్రవర్ణ పార్టీలు మనల్ని గౌరవించాయి, మన కోసం ఎలాంటి చేయయి, వాళ్ళు ఎవరు కూడా చేయరు మనకు. కాబట్టి మనము మన అమరులు ఎవరైతే ఉన్నారో ఈ సమాజం కోసము, ఈ తెలంగాణ రాష్ట్రం కోసం కావచ్చు, మరి అంతకుముందు సాయుధ పోరాటంలో కావచ్చు, ఎవరైనా మన పేద ప్రజలు మన బీసీ బిడ్డలే అమరులు అయ్యిండ్రు. కాబట్టి మన అమరవీరులను మనం గౌరవించుకోవాలనే ఒక ఉద్దేశంతో చట్టసభల్లో బీసీకి వాటా తేల్చాలని చెప్పి ఈరోజు మరి 3 మహాపాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది. పండగ సాయన్న నుంచి మొదలుకొని కిలాషాపూర్ వరకు సర్వాయి పాపన్న దగ్గరికి మరి ఈ పాదయాత్ర సాగుతుంది. కాబట్టి బీసీ అమరవీరుల గ్రామాలను తలుగుతూ వాళ్ళ కుటుంబాలను కలుస్తూ వాళ్ళను గుర్తు చేసుకుంటూ వాళ్ళ త్యాగాలను ముందుకు తీసుకుపోతామనే శపథంతో ఈరోజు చట్టసభల్లో వాటకై సాగుతున్నాం. మీరందరూ కూడా మరి ప్రతి ఒక్కరు బీసీలు పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా ఇవాళ మనమందరం ఐక్యమైతేనే మన రాజ్యాధికారం వస్తుంది. ఎవరి జెండాలు మోసినా, ఎవరెంట తిరిగినా 70 సంవత్సరాలు గడుస్తున్నా మన బతుకులు ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. కాబట్టి మీకందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఇతర పార్టీల దగ్గర ఉన్న బీసీ నాయకులు కూడా ఆలోచించాలి. మన గ్రామాలలో ఉండే మన బీసీ బంధువులందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. మేము ఎందుకు నడుస్తున్నాం, అసలు ఇన్ని కిలోమీటర్లు మాకు నడవాల్సిన అవసరం ఏమున్నదంటే మన కులాలను, మన సంఘాలను, మన బీసీ బంధువులందరినీ ఒక్క వేదిక మీదకి తేవాలనే ఒక లక్ష్యంతో ఈరోజు మేము నడుస్తున్నాం. కాబట్టి మీరందరూ మాకు అండగా ఉండాలి. రాబోయే రోజుల్లో ఇది ఒక మహా దండయాత్రగా ఢిల్లీ వరకు కూడా ఈ యాత్ర పెట్టి బీసీలకు చట్టసభల్లో వాటే కాదు రాజ్యాధికారమే లక్ష్యంగా రేపు ఈ యాత్ర జరుగుతుందనేది మీకు అందరికీ శ్రీకాంతాచారి సాక్షిగా ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. మిత్రులారా, అందరూ ఆలోచించి మీరు ఇంకా ధైర్యాన్ని నింపి ముందుకు నడపాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి అమరుల సాక్షిగా చట్టసభల్లో వాటా సాధించే వరకు